ఇరాన్ సైనిక కార్యకలాపాల్లో ఒక ప్రాబ్లం కనబడుతుంది. ఏంటి అంటే సైన్యం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే కొంతమంది దేశం విడిచి పారిపోతున్నారు. అది బయటికి రానియకుండా పాశ్చాత్య మీడియాలో ఉన్నటువంటి అమెరికా వ్యతిరేకులు, డీప్ స్టేట్ వాళ్ళు ట్రంప్ ని దించేయడం కోసం జరుపుతున్న కుట్రలో భాగంగా నెగిటివ్ ప్రచారమే చేసుకొస్తున్నారు. కానీ ఇరాన్ చాలా ధ్వంసమైంది, అది స్పష్టంగా కనబడుతుంది. అమెరికా అసలు ఏమాత్రం ధ్వంసం కాలేదు. అమెరికన్ బేసులు కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు, అది మొత్తం 10 మంది చనిపోయింది. అలాగే అమెరికాకు సంబంధించిన ఆయుధాలు నష్టపోతుంది. అదే సందర్భంలో ఇరాన్ 3 వంతులు నష్టపోయింది. ఇజ్రాయెల్ అయినా 10% నష్టపోతే ఇటు ఇరాన్ 100% నష్టపోతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా తను ఓడే పరిస్థితి వస్తున్నప్పుడు వాళ్ళ ప్రాక్సీ గ్రూపులు అటు హమాస్, హిజ్బుల్లా, హౌతీలు రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు దాడులకు దిగుతున్నారు ఇజ్రాయెల్ మీద. అబుదాబిలో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమలు, బహ్రెయిన్ లోని అల్యూమినియం ప్లాంట్లు, ఇజ్రాయెల్ లోని రాఫెల్ ఆయుధ కర్మాగారాలని ఈ సంస్థల ద్వారా దాడులు చేపిస్తోంది. అలాగే హార్ముజ్ జలసంధి దగ్గర కూడా ఈ ప్రాక్సీలు అందించి హౌతీలు అట్లాంటి వాళ్ళకి అప్పచెప్పి అరాచకాలు చేయడానికి ప్రిపేర్ చేస్తుంది అనమాట.